అందరికీ వందనాలు. దేవుని వాక్యం ధ్యానించుకుందాము. మనం నేర్చుకుంటున్నది మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట. మత్తయి సువార్తలోంచి 11వ అధ్యాయము 28వ మాట. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా మీరు నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను. ఇది దేవుడు అందరికి ఇచ్చిన పిలుపు. మనం నేర్చుకుంటున్నాము. ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే బాధలు పడుతున్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వారందరి కోసం ప్రభు ఒక పిలుపునిచ్చాడు. రమ్మన్నారు, వస్తే నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. ఈ మాట ఉన్నట్టు సత్యమే. అది ఎవరికైనా వాడుకోవచ్చు, ఎలాంటి వ్యక్తి అయినా వాడుకోవచ్చు, దాంట్లో డౌట్ లేదు. మనం కొంచెం ఆత్మీయంగా ఆలోచించాలి కాబట్టి కొంచెం కోణం మార్చడం కోసం మనం ఈ విషయాలు నేర్చుకుంటున్నాం. సాధారణంగా మనిషికి ఉన్న అలవాటు ఏంటంటే నాకేం ఇస్తావు అనేది అలవాటు. నాకేం ఇస్తావు, నాకేం చేస్తావు, నాకెప్పుడు ఇస్తావు, నాకెప్పుడు ఎలా చేస్తావు అనే ఒక స్వార్థపూరితమైన ఆలోచన కలిగి మనిషి ఉంటాడు. కాబట్టి బైబిల్ వాక్యాలను కూడా వారికి అనుకూలంగా మార్చుకుంటారు. బైబిల్లో ఉన్న మాటలు కూడాను వారికి ఏదైతే అనుకూలమో అది మార్చుకొని దాంతోనే కొనసాగిస్తారు తప్ప ఇంకో కోణం ఆలోచించరు. ఇప్పటివరకు ఈ మత్తయి సువార్తలో ఉన్న ఈ 11:28లో ప్రయాసపడి భారం వస్తున్న జనులారా అనే పదాన్ని మనం చాలాసార్లు విన్నాం. కోణం ఆ కోణంకి వచ్చిందా, అదే కోణంలో ఉందా ఇప్పుడు? అంటే ఎవరైతే కష్టపడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో వారిని దేవుడు పిలుస్తున్నాడు అనే కోణమే ఉంది కదా. ఈ కోణం మనం వినలేదు. ఎందుకంటే స్వార్థంతో మనుషులు ఉంటారు. దేవుడు నాకు ఏం చేస్తాడు, ఎలా చేస్తాడని ఉంటాం కాబట్టి రెండో కోణం మనం ఆలోచించాం. స్వార్థం లేకుండా ఉంటే రెండో కోణం ఆలోచిస్తూ ఉంటాం. ఇప్పుడు ఇదే వచనంలో మనం వాడుకునే పద్ధతి ఏంటంటే, నాకు కష్టం వచ్చినప్పుడు, నాకు దుఃఖం వచ్చినప్పుడు, నాకు బాధ వచ్చినప్పుడు, నేను ప్రయాసపడుతున్నప్పుడు నేను దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఇది దేవుడు పిలిచాడు. కొంచెం అంటే ఆ కోణం మారుస్తున్నప్పుడు, మనం ఆలోచించే విధానం మారుస్తున్నప్పుడు, నేను నా విషయాల్లో కష్టపడినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవుని విషయంలో కష్టపడుతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలా, నా సమస్యలు పట్టుకుని నేను దేవుని దగ్గరికి వెళ్ళాలా, దేవునికి సంబంధించిన సమస్యలు పట్టుకుని దేవుని దగ్గరికి వెళ్ళాలా, నేను ఏ సమస్యలతో వెళ్తున్నానో, ఏ భారాలతో వెళ్తున్నాను, నా భారాల దైవికమైన భారాల, నా సంబంధించినవా దేవుడికి సంబంధించిన విషయాలా అనే కోణం మనం నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ దాదాపుగా తొమ్మిదో వారం ఇది. అంటే ఈ మాట నేర్చుకుంటూ కొంచెం ఒక్క అడుగు ముందుకేసి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకే విషయాల్లో మనం ప్రయాసపడాలి, ఎలాంటి విషయాల్లో ప్రయాసపడుతున్నాము. ఊరు వెళ్తున్నప్పుడు మీ సామాన్లు ఎన్ని ఉన్నాయో లెక్క పెట్టుకునే అలవాటు ఉందా ఎవరికైనా? పెట్టుకుంటారా? ఆ రోజులు చాలా ఎక్కువ పెట్టేవారు. లగేజు ఎక్కువ ఖాళీగా ఇప్పుడులాగా చిన్న బ్యాగులు వేసుకుని చిన్న వేసుకుని వెళ్ళట్లే. అప్పుల్లో చాలా వేసుకెళ్ళేవారు. సంచులు ఎక్కువ ఉండేవి, గోను సంచులు ఎక్కువ ఉండేవి, చాలా ఎక్కువ లెక్క పెట్టేవారు. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడు మన సామాన్లు ఎన్నో లెక్క పెట్టు అని ఒకళ్ళు లెక్కెట్టిన తర్వాత ఎరా ఎన్ని వచ్చాయంటే పలానా 10 వచ్చాయంటే నువ్వు కూడా లెక్కేస్తాడు. అన్ని లెక్కలు అయిపోతే మరి పెద్ద మనిషి ఒకటి లెక్కేస్తాడు. ఇవన్నీ లెక్కేసి 11 ఉన్నాయి అంటారు. బస్సు ట్రైను ఎక్కుతారు. మన 11 సామాన్లు ఉన్నాయా లేవా లెక్కే ఒకసారి. మళ్ళీ ఎక్కడ మర్చిపోయామో అని, ప్లాట్ఫామ్ మీద ఎక్కడ మర్చిపోయామో, కింద ఎక్కడ మర్చిపోయామో లెక్కే ఒకసారి అంటారు. అక్కడ లెక్కేసేస్తారు. ట్రైన్ దిగినప్పుడు మళ్ళీ స్టేషన్ వచ్చేస్తుందంటే 1 2 3 4 లెక్కలు. ఆ బ్యాగ్ ఎక్కడ ఉంది కనపట్లేదు, 7 ఉన్నాయి, మిగతావి కంగారు. లెక్క అవన్నీ లెక్కేసుకుని దిగిన తర్వాత ప్లాట్ఫామ్ మీద పెట్టిన తర్వాత మళ్ళీ లెక్కేస్తారు. మళ్ళీ లెక్కేసి ఏ ఆటో ఎక్కుతారు. ఆటో దిగిన తర్వాత మళ్ళీ ఆటో అన్నీ చెక్ చేస్తారు. ఆడి సీట్కి ఎందా, ఆడి కాలుకి ఎందా, నా వస్తువులు మర్చిపోయినేమో, లెక్క సరిపోయిందా అని ఆటో అంతా ఎదుగుతారు. ఎతికి లెక్క. ఇంతకీ మీ సామాన్లే లెక్క పెడతారా, పక్కన సామాన్లు లెక్క పెడతారా? మన సామాన్లే కదా. మన సామాన్లు ఏమున్నాయో ఆ సామాన్లే లెక్క పెడతారు. రైట్. బయటకి ఎక్కడికి వెళ్తున్నాం అనుకోండి, బోల్డ్ మంది పిల్లలతో వెళ్తున్నాం. అక్క కొడుకులు, పిన్ని కొడుకులు, పిల్లల విషయంలో లెక్క ఉంటుందా ఉండదా?
ఉండదా? తల్లులందరూ వెళ్తున్నారండి, తండ్రులందరూ వెళ్తున్నారు. ఎవరి పిల్లలవి లెక్క వాళ్ళు చూసుకుంటారా, ఒకే వ్యక్తి అందరు లెక్క చూసుకుంటారా? అంతేనా? కలిసి వెళ్తాము, కానీ నా పిల్లలు ఎక్కడున్నారు, నా పిల్లలు ఉన్నారా, నా పిల్లలు తిన్నారా, నా పిల్లలు జాగ్రత్త, దాటి వెళ్ళకూడదు. ఇక్కడ కూడా నా పిల్లలు ఏంటి, నా పిల్లలు ఏంటి అని మనం చాలా వరకు ఆలోచిస్తూ ఉంటాం. ఎప్పుడైనా ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే, ఎప్పుడైనా మీరు ఎవరికైనా డబ్బులు ఇవ్వాలంటే లెక్క పెట్టేస్తారా, లెక్క పెట్టకుండా పడిస్తారా? ఒకసారి, రెండుసార్లు, 2, 3, మళ్ళీ నొక్కి నోటిని కొంచెం గట్టిగా ఒకటి అండికిపోయిందేమో అని నొక్కి మళ్ళీ ఉమ్మెట్టి కొంచెం తడిపి సరిగ్గా చూసుకుని 2-3 సార్లు లెక్క చూసుకుని మనం ఇస్తాం. ఇప్పుడు తీసుకుంటున్నప్పుడు వాళ్ళు మనకి ఇచ్చారు, తీసుకున్నప్పుడు లెక్క చూస్తాం, చూడవా? చూస్తారా? ఒకసారి, రెండుసార్లు. మీ డౌట్ క్లియర్ అయ్యే వరకు చూస్తారా, చూడరా? రైట్. ఇక్కడ మీరు డబ్బులు ఇస్తున్నప్పుడు, డబ్బులు తీసుకుంటున్నప్పుడు మీరు లెక్క పెట్టడానికి కారణం ఒక నోటు ఎక్కువ వెళ్ళిపోద్దన్నా, ఒక నోటు తక్కువ వస్తుందనా? అంటే మీకు నష్టం వస్తుందన్నా, అట్లా లాభం వస్తుందన్నా? మీకు నష్టం వస్తుందనే కదా. ఆడివైపు కాదు, తీసుకున్నవాడు ఇచ్చినవాడు కాదు, మీకు ఎక్కడ నష్టం వస్తుందో, ఒక నోటు ఎక్కువ వెళ్ళిపోద్దేమో, ఒక నోటు నాకు తక్కువ వచ్చేస్తుందేమో, మీ గురించి ఆలోచిస్తారా, వాళ్ళ గురించా? మళ్ళీ ఒక నోటు తక్కువ ఇస్తే బాగోదోడు వెళ్ళగలుగుతా, అది కాదు. నేను ఎక్కడ, నాది ఎక్కడ, మీ స్వార్థం ఉందో లేదు దాంట్లో. ఫస్ట్ది లగేజ్, పిల్లలు, డబ్బులు ఉందా లేదా? ఉంది. మా చర్చిలో ఒక అబ్బాయిది, నాతో పాటు ఉన్న ఒక అబ్బాయిది అన్నవరంలో పెళ్ళి. అన్నవరం, మేము విశాఖపట్నంలో ఉంటాం, వాళ్ళేమో అన్నవరంలో పెళ్ళి సెట్ అయింది. నాది నువ్వు రావాలి తప్పకుండా, మరి కారణాలు చెప్పి ఉండడానికి వీల్లేదు అని ముందుగా చెప్పాడు. నెల ముందు చెప్పాడు నాకు. నెల ముందు చెప్పిన తర్వాత, నెల ముందు నేనేం ప్లాన్ వేసుకున్నా అంటే, ఇలాగే చలికాలం చక్కగా బండి మీద వెళ్ళాలనిపించింది. ఆ హైవే మీద చక్కగా బాగుంటుంది, రోడ్లు బాగుంటాయి. అన్నవరం అలా బండ్ల మీద వెళ్ళి అలా తినుకుంటూ ఆకుంటూ వెనకాల కొండ వేసుకుంటూ అలా మళ్ళీ బండి మీద తిరిగి వచ్చేయాలని చిన్న ఆశపడ్డాం. ప్లాన్ వేసుకున్నాం. మొత్తానికి అన్నవరం బండి మీద వాడి పెళ్ళికి వెళ్ళి బండి మీద తిరిగి రావాలి, ఒక ప్రయాణం బాగుంటుంది, ఎక్కడైనా ఆగుదాం, కూర్చుందాం, తిందాం, మాట్లాడుకుందాం అని నేను మా ఫ్రెండ్ అనేసుకున్నాం. అమ్మయ్యని ప్లాన్ వేసుకున్నాం, నా బండి తీసుకొచ్చేస్తానని ప్లాన్ వేస్తాం. సరిగ్గా ఆ అబ్బాయి పెళ్ళికి 2 వారాల ముందు అన్న ప్రకటన చేస్తున్నాడు పెళ్ళి గురించి. పెళ్ళి ప్రకటన వినండి అని చెప్పి పెళ్ళి ప్రకటన చేస్తూ, సంఘం నుంచి అందరూ వెళ్ళాలి, ఆడ మన దగ్గర ఉన్నవాడు, ఎప్పటి నుంచో ఉన్నవాడు, అందరూ వెళ్ళాలి, అందరూ రావాలి అని సంఘానికి పిలిపించాడు. సంఘాన్ని అందరినీ పిలుస్తున్నారు వాళ్ళు, సంఘస్థులు అందరూ రావాలి, వచ్చే వాళ్ళందరూ ట్రైన్కి రిజర్వేషన్ చేసుకోవాలి, ట్రైన్కి రావాలి వచ్చే వాళ్ళందరూ. ఎవరెవరు వస్తున్నారో, ఎంతమంది వస్తున్నారో ప్రతి ఒక్కరూ, అదిగో నవీన ఉన్నాడు అక్కడ పేర్లు ఇచ్చేయండి అన్నాడు. నా ప్లాన్ ఏంటి, బండి మీద హాయిగా పాటలు పాడుకుని చక్కగా ఎంజాయ్ చేస్తా వెళ్ళొచ్చు అని నేను అంటున్నాను. సడన్గా వాక్యం మాట్లాడుతూ ప్రకటన చేస్తూ అక్కడ నవీన ఉంటాడు, ఎవరెవరు వస్తుందో పేర్లు ఇచ్చేయండి అన్నాడు. నేను ఎవరైతే ప్లాన్ వేసుకున్నామో ఇద్దరు చూసుకున్నా ఇలా మొహాలు ఇలా అనుకున్నాం, చేతులు. సర్లే ఏం చేస్తాం అని చెప్పి ప్రార్థన అయిపోయింది, ప్రకటన అయిపోయింది. బోల్డ్ మంది లైన్కి వచ్చారు. వచ్చి బాబు నా పేరు రాయి, బాబు నా పేరు రాయి అంటే పుస్తకం తీసుకుని పెన్ తీసుకుని కష్టం మీద రాస్తున్నాను పేర్లు. మేము వస్తాము అని పేర్లు అన్నీ రాస్తుంటే ఒక ఇద్దరు వచ్చి టికెట్లు మీవేనా అంటున్నారు నన్ను. అక్కడ మొదలైంది నేను కష్టం నాకు. నేను ఎందుకు ఇస్తానమ్మా అన్నాను. అంటే చర్చ ఇవ్వదా అన్నారు. చర్చ ఎందుకు ఇస్తుంది అన్నాను. అంటే మేమే ఇచ్చుకోవాలా, అయితే మా పేర్లు కొట్టి బాబు మేము రాము అన్నది. పేర్లు కొట్టాం. ఆ వార్తలు ఇంకొకరు చెప్పింది, టికెట్లు మనవే అంట అన్నది. ఇంకో ఇద్దరు వచ్చారు, బాబు టికెట్లు మాయా అన్నది. మీవే అమ్మా, ఎవరు పెట్టరాను. మాది కూడా కొంచెం కొట్టి బాబు ఆలోచిస్తాం, మాకు పని ఉంది అన్నది. ఏదైతే రాసానో మొత్తం బోర్డు కొట్టివేతలు అయ్యే దాంట్లో అయిపోయింది. దగ్గర పేర్లు కట్ చేయక 37 మంది తేలారు వస్తానని. 37 మంది రాసిన తర్వాత రాత్రి
10:30 అయిపోయింది. అక్కడే ప్రార్థన అయిపోయిన తర్వాత 10:30 ఆకలి వేస్తుంది, ఇంటికి వెళ్ళిపోలే అని చెప్పి బయలుదేరే టైంకి ఫోన్ వచ్చింది. బాబు, కే కనక మహాలక్ష్మి అని రాశాను, అది నా పేరే, నువ్వు ఎవరో అనుకుంటావు అన్నది. ఒక ఆవిడ రాసింది, కే కనక మహాలక్ష్మి అని పేరు రాసింది. తెలుసు కదా బాబు, నేను తెలుసులే అమ్మా, నీ పేరు కూడా తెలుసు అన్న. అంటే కే కనక మహాలక్ష్మి అంటే ఎందుకు పెట్టారంటే అని, ఎందుకు పెట్టారో నాకు చెప్తుంది 10:30కి. రాత్రి 10:30కి వాళ్ళ అమ్మ కనక మహాలక్ష్మి అని పేరు ఎందుకు పెట్టిందో నాకు చెప్తుంది, వివరిస్తుంది. బాగుంటే అయిపోయింది అక్కడికి. 10:11 అయిపోతుంది. ఆపట్లే. అంటే బాప్తిజం తీసుకున్న తర్వాత మార్చుకుందాం అంటున్నాం కానీ బాబు కుదరలేదు, సెట్ అవ్వలేదు, ఇంకా అలాగే బాగా కంటిన్యూ అయిపోతున్నాం అని చెప్తుంది. 11 అవుతుంది టైంకి. సరే అమ్మా సరే అమ్మా సరే అమ్మా అని మొత్తం అంత అయిన తర్వాత మళ్ళీ టికెట్ గురించి అడుగుతుంది. టికెట్ ఎంత ఉంటుంది, వెంటనే ఇచ్చేయాలా, ఇల్లు వచ్చిన తర్వాత ఇవ్వచ్చా? అప్పటికే ఆకలి, నా ప్లాన్ ఫెయిల్ అయిపోయిందని బాధ. ఇవన్నీ తొంత అయిన తర్వాత మొత్తం రాసుకెళ్ళి స్టేషన్కి వెళ్ళి రాయాలి, రిజర్వేషన్ చేయించాలి. 37 మంది వేరే ఫామ్లు ఉంటాయి, పెద్ద ఫామ్లు ఉంటాయి, అవి తీసుకుని రాస్తే ఆ టైంలో మళ్ళీ ఫోన్లు ట్రైన్ ఏ టైంకి వస్తుందని. ఇంకా వారం ఉంది. ఇప్పుడు అడుగుతుంది ట్రైన్ ఏ టైంకి వస్తుందని. రైట్ టైంకి వచ్చేస్తుందా, మళ్ళీ సాయంత్రం ఏ టైంకి వస్తాం, అది వచ్చేస్తుందా, అన్ని వివరాలు, ఫోన్లు, డౌట్లు, ఎన్ని డౌట్లు. తలనొప్పి వచ్చేస్తుంది. ఒకవైపు తలనొప్పి అయిపోతుంది. అంతా ఆ 37 మందిని మేనేజ్ చేయడం. మా పాస్టర్ గారు ఒకళ్ళు అన్ని నా మీద చూసేస్తారని చెప్పి లోపల ఒక వేదన. మొత్తానికి రిజర్వేషన్ చేశాను. అందరూ అటు ఇటు రిజర్వేషన్ అయిపోయి ముందుగా చెప్పేసాం. పెళ్ళికి ముందుగా రోజునే మొత్తం అందరికి లైన్గా ఫోన్ చేసి, పొద్దున్న 6 గంటలకి జన్మభూమి ఉంటుంది, మీరు 15-20 నిమిషాల ముందే రావాలి అని చెప్పి ముందుగా చెప్పాను. ప్లాట్ఫామ్ 8 మీద ఉంటుంది, అది మీరు రావాలి అని చెప్పి అందరికీ సరే బాబు అయిపోయింది. సరిగ్గా పొద్దునయింది, కొందరు రాలే. మళ్ళీ ఫోన్లు, బాబు 6 అన్నావు, వచ్చేస్తుందంట 6కి, కొంచెంసేపు ఆగి రావాలి అంటే మా ఇల్లు దగ్గరే అంటున్నారు. మళ్ళీ మీరు వస్తారో రారో నాకు తెలియదు. 6:10కి బండి తీసేస్తాడు. ఉంటారో మీకు తెలియదు. ఉండమని బాబు, ఎలాగైనా కొంచెం బాబు అంటున్నాను. ట్రైన్ ఆపగలనండి నేను. నాకు ఫోన్ చేసి ట్రైన్ ఆపమన్నారు వాళ్ళు. మొత్తానికి కొందరు వస్తున్నారు, కొందరు రావట్లేదు. ఎవరు వస్తున్నారో ఎవరు రావట్లేదు లెక్క, వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత అన్నీ ఆపేది. మొత్తానికి అందరూ వచ్చారు. తలనొప్పి వచ్చేస్తుంది. అప్పటికే అందరినీ కూర్చోపెట్టడానికి ప్రయత్నిస్తామంటే ఇంకెద్దరు రాలేదు. ముందుగా చెప్పాను ప్లాట్ఫామ్ ఏంది, వాళ్ళేమో 1లో వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి 1లో వస్తుంది అనుకున్నాము అంటున్నారు. మళ్ళీ వాళ్ళ కోసం పరుగులు ఎత్తుకుంటే మళ్ళీ పంపించి, మాకు తిరియట్లేదు, ఏ బోగి తిరియట్లేదు, అది కూడా తిరియట్లేదు. వాళ్ళని ఇంకో ఇద్దరిని పంపించి మొత్తం చేసి మొత్తం ఎక్కించి తీసుకెళ్ళి దింపిన తర్వాత అన్నవరం దిగిన తర్వాత మా వాడు ఒక వ్యాన్ పెట్టించాడు. అదృష్టం బాగుంది. ఆ వ్యాన్లో ఎక్కించి తీసుకెళ్ళాం. మరలా తీసుకొస్తున్నప్పుడు కొంత మిస్. వ్యాన్ వచ్చేస్తుంది, ఎక్కేద్దాం అన్నాం. ఒక 2 కుటుంబాలు మిస్ ఏకంగా 8 మంది మిస్ ఏకంగా ఎక్కలేదు వ్యాను. మేమందరూ వచ్చాము, ఎవరు పట్టుకోవట్లేదు. మరి తీసుకెళ్ళేది నేనే కదా. మరి ఆ లెక్క వేసుకుంటే 8 మంది తక్కువ వచ్చారు. ఈ లేరని ఫోన్ చేస్తుంటే ఇంకా మండపంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఇక్కడేమో ట్రైన్ టైం అయిపోయింది, అనౌన్స్మెంట్ చేస్తున్నాడు ఆడు. మండపంలో కూర్చొని మాట్లాడుకుంటే మాకు తెలియదు అంటున్నారు. అన్ని రూములకి వెళ్ళి గట్టి గరిచి వ్యాన్ వచ్చిందమ్మా, పదండి వ్యాన్ వచ్చిందమ్మా వాళ్ళు చూశారు, కానీ మాటల్లో ఉండి సరిగ్గా వినలేదు. ఆ 8 మంది కోసం మళ్ళీ వెంటనే ఇంకో ఆటో అక్కడ మాట్లాడి మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళని తీసుకొచ్చినప్పటికీ బాబు నా కళ్ళద్దాలు మర్చిపోయింది. ఒకటి స్టేషన్ తీసుకొచ్చిన తర్వాత నా కళ్ళద్దాలు మర్చిపోయాను, ఆటో వెళ్తుందా అన్నది. నీకు కొనిచ్చేస్తాను తెలీదా, ముందు ట్రైన్ ఎక్కి అని చెప్పి ఆ ట్రైన్ ఎక్కించి మొత్తం ఎక్కించిన తర్వాత ఇంటి దగ్గర అందరు దిగిన తర్వాత అందరికి ఫోన్ చేసి ఇంటికి వెళ్ళారా, చేరిపోయారా అని ఫోన్ చేసిన తర్వాత ఎంతమంది 37 మంది ఉన్నారో 37 మంది క్షేమంగా చేరిపోయిన తర్వాత అప్పుడు మా పాస్టర్ గారు పెట్టాను. అన్న 37 మంది తీసుకెళ్ళాము, 37 మంది క్షేమంగా ఇంటికి వచ్చేసారు అని చెప్పారు. అన్న వెరీ గుడ్ అని పెట్టాడు మెసేజ్. ఇంటికి వెళ్ళినప్పుడు తలనొప్పి అండి, చాలా తలనొప్పి వస్తుంది. రాత్రంతా ఆలోచిస్తున్నాను, దేనికి తలనొప్పి వస్తుంది నాకు అని ఆలోచిస్తున్నాను. కారణం ఏంటి ఆలోచిస్తున్నాను. తలనొప్పి రావడానికి కారణం ఏంటి? ప్రారంభంలో పడింది విత్తనం. ఏంటది? నా స్వార్థం, నేను సంతోషంగా బండి మీద జయ్యని వెళ్ళాలనుకుంటున్న దాన్ని నీళ్ళు కొట్టి పాటు చేశాడు మా పాస్టర్ గారు. అక్కడ మొదలైంది నా ఆలోచన. ఇప్పుడు నాకున్న బాధ్యత నేను వెళ్ళాలి అనేది.
నేను వెళ్ళాలని. ఇప్పుడు నాకు సంబంధం లేని వ్యక్తులందరి బాధ్యత ఎవరిని పడింది? వాళ్ళు వచ్చారో రాదో, తిన్నారో లేదో, ఉన్నారో లేదో, మళ్ళీ తిరిగి ఎక్కలే, ఇవన్నీ చూసుకోవడం నాకు ఎలా అనిపిస్తుంది? కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఇదే 37 మంది నా బంధువులు అవుతే, నా పెద్దమ్మ, నా పిన్ని, నా అత్త పిల్లలు అవుతే నాకు ఎలా ఉంటుంది అప్పుడు? అది ఇంకా వాళ్ళు రాలేదా, వాళ్ళు కూడా వస్తే బాగుంటుంది కదా అనేవాడు నేను. నాకు కష్టం అనిపించింది. నాకు సంబంధం లేనిది నేను తలదూర్చి పట్టుకెళ్ళి వాళ్ళని చూసుకోవడం అనేది నాకు చాలా కష్టం అనిపించింది. కారణం ఏంటంటే అది నా వాళ్ళు కాదు. కారణం ఏంటంటే అది నాకు సంబంధం లేనిది. నాకు సంబంధం లేనిది నేను మొయ్యడానికి నాకు కష్టంగా అనిపించింది. మొత్తం అంతా అయిన తర్వాత ఎవరైతే 37 మంది వచ్చారో ఆ 37 మంది తర్వాత రోజు కృతజ్ఞత చెప్పారు. ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా వచ్చావు, మాకు ఇవన్నీ మాకు తెలీదు, నువ్వు దగ్గరుండి మా వాడులా చూసుకున్నావు బాబు అన్నారు. ఈ మాట ఆనందం అనిపించినా నాకు నొప్పి ఎందుకు వచ్చిందో పట్టేసుకుందండి. రాత్రంతా ప్రభా ఎంతగా నొప్పి కలుగుతుంది, నాకు ఎందుకు కలుగుతుంది. నా వారు కాదు కదా, నా స్వార్థం నేను చూస్తున్నాను కదా, అందుకు కదా నాకు నొప్పి వచ్చింది. వాళ్ళందరూ నీ పిల్లలు, వారిలో నేను. ఇప్పుడు వారిలో నేనైనప్పుడు వారిని తీసుకెళ్ళక నాకు నొప్పి ఏంటి ప్రభు? నా కష్టం లేదు, నా సంపాదన లేదు, నా డబ్బు లేదు, ఏమీ లేదు. ఆరోగ్యం ఇచ్చింది ఆయన, డబ్బు ఇచ్చింది ఆయన, ట్రైన్ పెట్టింది ఆయన, మొత్తం అంతా నాకేంటి నొప్పి? అది కాపులా కాయడం నాకు నొప్పి వచ్చిందంటే నాలో స్వార్థం ఉంది అనే విషయం నాకు అర్థమైంది ఆ రోజు. ఒక్కసారి యోహాను సువార్తకు వద్దాం. ఒకసారి ఇప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయము. యోహాను సువార్త 4వ అధ్యాయము 5వ మాట నుంచి చూడండి, 5వ వచనం నుంచి చూడండి. యోహాను సువార్త 4:5. తన కుమారుడైన యోసేపుకి ఇచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారము అని ఒక ఊరికి వచ్చాను. అక్కడ యాకోబు బావి ఉండేది కనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండేది. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేదుకున్నటకు అక్కడికి రాగా యేసు నాకు దాహం కెమ్మని ఆమెను అడిగింది. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళి ఉండేది. ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైన నన్ను దాహమును కెమ్మని ఎలా అడుగుతున్నావని ఆయనతో చెప్పాను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరము నాకు దాహమునకెమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలము ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకున్నటకు నాకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు? రైట్, ఇక్కడ నేను చెప్తాను వదిలేను. ఇక్కడ మనందరూ తెలిసిందే సమరయ స్త్రీ గురించి. యేసు ప్రభు వారు ఆ సమరయ పట్టణం నుంచి దారిగుండు వెళ్ళవలసి వచ్చును అనే పదం వాడతాడు. వెళ్తున్న టైంలో శిష్యుల్ని ముందుగా పంపేస్తాడు. శిష్యుల్ని ముందుగా ఆహారం కోసం పంపి యేసు ప్రభు ఆ యాకోబు బావి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ లోపల సమరయ స్త్రీ ప్రత్యేకంగా పదం వాడతాడు, సమరయ అనే పదం. ఇక్కడ దీని గురించి కొంచెం చరిత్ర మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాస్తవానికి యూదులు సమరయులు ఈ 2 తెగలు, యూదులు సమరయులు ఈ 2 ఒక జాతి అనుకుందాం. నమ్మే విశ్వాసం ఒకటే, తండ్రి అయిన యెహోవా. కాకపోతే యూదులకి కొన్ని పట్టింపులు వేరే ఉంటాయి, సమరయులకి కొన్ని పట్టింపులు వేరే ఉంటాయి. ఈ రెండింటికి వేరు వేరు ఉంటాయి. అయితే యూదులు అనేవారు అంటే యేసు ప్రభుకు సంబంధించిన వారు, యూదులు ఎవరైతే ఉంటారో ఈ యూదులు సమరయుల జోలికి వెళ్ళరు, సమరయ పట్టణం జోలికి వెళ్ళరు. వారిని సపరేట్గా వెలివేసినట్టే ఉంటుంది ఒక గ్రామం. అంటే మనకి ఆ పాత రోజుల్లో చూసుకుంటే అంటరాని వారు అని ఒక తెగని మనం తీసుకుంటారు, ఒక జాతిని తీసుకుంటారు. అలాగే ఈ సమరయులు అనే ఒక తెగ, వీరితో ఎవరు మాట్లాడడానికి వీల్లేదు, వీరి దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు, వీళ్ళు ఊరు వెళ్ళడానికి వీల్లేదు. వీరే చూసుకోవాలి తప్ప వీరితో ఎవరు మాట్లాడరు, కలవరు. కాగా వీరు వాడిన వస్తువులు ఎవరు వాడరు,
వీళ్ళు వస్తువులు వాడరు, వీళ్ళ దగ్గర ఏమి చేయరు, అసలు సంబంధం లేనట్టే ఉంటారు. సంబంధానికి దూరంగా పెడతారు, మనుషులకి దూరంగా పెడతారు, ముట్టుకోరు, మాట్లాడరు, దగ్గరికి కూడా వెళ్ళరు, ఆ పట్టణం జోలికి వెళ్ళరు. అలాంటి ప్రాంతంలో యూదులుగా ఉన్న యేసు ప్రభువారు, వాస్తవానికి యూదులు వెళ్ళడం కూడా లేదు, అనుమతి లేదు. అలాంటిది యేసు ప్రభువారు ఆయనకున్న పరిధిని దాటి వెళ్ళాడు. వాస్తవానికైతే యూదులు సమరయల దగ్గరికి వెళ్ళడానికి లేదు, కానీ యేసు ప్రభువారు ఆ పరిధిని దాటి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నారు. అప్పటికే చెప్తుంది, మీరందరూ మావి ముట్టుకోరు కదా, మీరందరూ మావి టచ్ చేయరు కదా, మీరు తాగరు కదా, మా దగ్గరికి రారు కదా, మీరేంటి ముట్టుకుంటా అంటున్నారు, మీరేంటి తాగుతున్నారు, అయినా మేము మీకు ఇవ్వకూడదులేండి అని ఆ వ్యక్తి అంటుంది, స్త్రీ అంటుంది. అప్పటికి యేసు ప్రభు నాకు ఇవ్వమ్మా, దాహం ఉంది, నేను తాగుతాను అని మాట్లాడుతూ ఆమెతో కొంచెం సంభాషణ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు విషయాలు. మాట్లాడుతుండగా ఆమెకి కొన్ని విషయాలు ప్రభు మాట్లాడాడు. మీ భర్త అనే విషయాలు, మీ తర్వాత చదువుకున్న విషయాల్లో భర్త విషయంలో, నీకు భర్త ఎవరు అంటే నాకు భర్త ఎవరు లేడు అని చెప్తాడు. ఆ విషయాల్లో తర్వాత చదువుకున్న విషయాలు. ఇక్కడ గమనించండి, యేసు ప్రభుకున్న పరిధి ఏంటంటే సమరయలతో మాట్లాడకూడదు. ఏమంటున్నాను నేను? సమరయలతో మాట్లాడకూడదు, వారి దగ్గరికి వెళ్ళకూడదు, వారి జోలికి అస్సలు వెళ్ళడానికి లేదు. ఇది యేసు ప్రభుకున్న పరిధి. ఇప్పుడు ఆ పరిధిని దాటి వెళ్ళలేదా? వెళ్ళాడు. ఎవరినైతే టచ్ చేయకూడదు అనే ఆ రోజుల్లో ఆ ఆచారం ఉందో అది దాటి ప్రభు వెళ్ళాడు. ఇక్కడ వెళ్ళొచ్చిన తర్వాత శిష్యులు 27వ వచనం, శిష్యులు వెళ్ళారు, బయటికి వెళ్ళి ఆహారం కోసం వెళ్ళారు, వచ్చారు. 27వ వచనం, 4:27 వచనం. ఇంతలో యేసు ప్రభు వారి శిష్యులు వచ్చారు. ఆయన సమరయ స్త్రీతో మాట్లాడడం చూసి ఏం పడ్డారు? ఎందుకు పడి ఉంటారు? అంటే స్త్రీతో ఎప్పుడు మాట్లాడలేదు యేసు ప్రభు, ఎంతో మందితో మాట్లాడాడు దేవుడు. ఆ రోజు ఏ రోజు వారికి ఆశ్చర్యం కలగలేదు, కానీ సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే వారికి ఆశ్చర్యం కలిగింది. కానీ చదవండి, ఎవరు అడగాలి, నీకు అసలు ఈవిడితో ఎందుకు మాట్లాడుతున్నావు, ఎందుకు ఈవిడితో అసలు మాట్లాడుతున్నా అవసరం దేవుడు అంటే డౌట్ వచ్చింది రాలేదు, వీళ్ళకి లోపల వచ్చింది రాలేదా? వచ్చింది. యేసు ప్రభు ఏంటి సమరయలతో మాట్లాడాడు, అసలు ఎక్కడైనా ఉందా, అసలు ఇలా చెయ్యొచ్చా అని అనుకున్న టైంలో ఆ లోపల డౌట్ వస్తుంది, కానీ ఏమీ అడగలేదంట, ఏం మాట్లాడలేదు. రైట్, తర్వాత చదువుకోలేదు. ఇక్కడ జరిగిన సంఘటనలు తర్వాత చదువుకోండి. ఇప్పుడు శిష్యులకు డౌట్ వచ్చిందంటే మాట్లాడకూడదనే ఉందా లేదా? శిష్యులకు అనుమానం వచ్చిందంటే మాట్లాడకూడదు కదా, ఎందుకు మాట్లాడతానే వచ్చింది. ఇప్పుడు చెయ్యకూడదు అని అనుకుంటున్న పని యేసు ప్రభు తన సరిహద్దు దాటి వెళ్ళి చేశాడు. ఇప్పుడు మాట్లాడకూడదు అనేది మనుషుల యొక్క స్వార్థం. వారితో ఉండకూడదు, వారి దగ్గర చేయకూడదు, వారు తినకూడదు, వారి వస్తువులు ముట్టకూడదు అనే మనిషి యొక్క స్వార్థం. ఆ మనిషి యొక్క స్వార్థాన్ని దాటి, సరిహద్దును దాటి యేసు ప్రభు వారు ఆ పని చేశారు. ఇక్కడ తర్వాత మీరు ఆ తర్వాత వచనంలో చూస్తే 39 నుంచి అవన్నీ చదువుకుంటూ వెళ్తే ఆమె వెళ్ళి జరిగిన సంఘటన చెప్పి ఊరూరుకు యేసు ప్రభు గురించి చాటింపేసిందండి. ఎందుకు వేసింది? ఈ ఒక్క క్రియ. ఏం క్రియ? వెళ్ళి పలకరించి మాట్లాడి ఆమె దగ్గర ఉన్న వస్తువులు ముట్టుకున్నాడు, తాగాడు, ఇవన్నీ చేశాడు. కాబట్టి యేసు ప్రభు అనేవాడు సమరయ పట్టణానికి వెళ్ళాడు. యేసు ప్రభు సువార్త ఎల్లగా కాగా అదే ఊళ్ళో 2 రోజులు నివసించాడు ప్రభు. ఉండి అక్కడ వాక్యాన్ని చెప్పాడు. ఇక్కడ గమనించండి, యేసు ప్రభుకున్న పరిధిని దాటి పనిచేశాడు. ఎక్కడ కూడా నా ఆచారం ప్రకారం నేను చేయకూడదు కదా అనే స్వార్థం లేకుండా ఆ స్వార్థాన్ని దాటి పని చేయడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ ఈ విషయాలు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఒక్కసారి ఇప్పుడు మత్తయి సువార్తకు వద్దాం. 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 14వ వచనం చదవండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. చాలు. ఇప్పుడు మీరు తీసి నేను పెట్టు. నేను లోకానికి
వెలుగై ఉన్నాను. ఇది బైబిల్ చెప్తున్న మాట. మనము లోకానికి వెలుగై ఉన్నాం. మీ ఇంట్లో లైట్ ఉంటుంది, బెడ్రూమ్లోని హాల్లో లైట్ ఉంటుంది. మీరు లైట్ వేసిన తర్వాత ప్రత్యేకంగా మీ ఒక్కరికే కనిపిస్తుందా, ఇంట్లో వాళ్ళందరికీ కనిపిస్తుందా? అదే మీరేసారు కదా. మీరేసినా ఎవరేసినా అందరికీ. ఇంటి బయట ఒక లైట్ పెట్టుకుంటాం, ఇంటి బయట గుమ్మం బయట. అది సాయంత్రం పూటలు వేస్తాం. మీ ఒక్కరికి కనిపిస్తుందా, ఆ రోడ్లో వాళ్ళు కూడా కనిపిస్తుందా? అదే మీ ఇంట్లో పెట్టిన లైటు, మీ లైటు మీరు వేసుకుంటే ఊర్లో కూడా కనిపిస్తుందా? స్వార్థం చూపిస్తుందా? ఇది మా ఓనర్ ఇల్లు, నేను వీళ్ళు తప్ప ఇంకెవరు కనపడను అని స్వార్థం చూపిస్తుందా? చూపిస్తుందా? చూపించదు. వెలుగుంటే ఎంతమంది ఆ పరిధిలో ఉంటారో అందరికీ కనపడలే. ఆ లైట్ ఏం అడుగుద్దా? ఒరే ఇడు మనోడు కాదురా, లైట్ ఆగిపోదాం అంటదా? ఏమందు అందరికీ. ఇప్పుడు లోకానికి మనము వెలుగై ఉన్నాము అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ ఒకరోజు ఒక మారుమూల ప్రాంతంలో వాక్యం చెప్పి తిరిగి వస్తున్నాను. 10 అయిపోయింది. 10ంటికి బయలుదేరి వస్తున్నాను. చీకటి, ఇంకా అసలు ఇంకా కళ్ళు మోస్తే ఎలా ఉంటుందో ఆ గ్రామం అలా ఉంది. భయంకరమైన చీకటి. 10ంటికి నేను బయలుదేరిన తర్వాత అలా స్లోగా వస్తున్నాను, చిన్న దారి. ఆ దారిలో వస్తుండగా ఏ లైట్లు లేవు, ఏమీ లేవు, మొత్తం కారు చీకటి అంటారా అలాంటి చీకటి. అలాంటి చీకట్లో నా ఎదురుగుండా ఒక పెద్ద ఆయన సైకిల్ తొక్కుంటే వెళ్తున్నాడు. అంత రాత్రి బండి మీద లైట్ ఉండే నాకు అంత భయంగా అనిపిస్తుంది. చుట్టుపక్కల చూసి, ప్రాంతం చూసి, సౌండ్లు చూసి సైకిల్ మీద నీట్గా తొక్కుంటే వెళ్తున్నాడు అతను. నేను వెనకాల ఉన్నాను. నా బండికి ముందు ఆయన ఉన్నాడు. నేను కొంచెం ఇలా సైడ్కి తిప్పాను నా బండి. లైటింగు ఆయన నుంచి సైడ్ అయ్యింది. అవగానే అతను ఏం చేశాడు, ఆ లైట్ ఎక్కడ కనిపిస్తుందో అటు సైకిల్ తిప్పాడు. నా బండి బట్టి తిప్పాడా, మాల్ తిప్పాడా అని మళ్ళీ నేను కొంచెం ఇటు వచ్చాను. మళ్ళీ లైట్ ఇటు తిప్పుతుంటే ఇటు వస్తున్నాడు. అయితే ఇంక లైట్ కావాలనుకుంటా అని చెప్పి నేను స్లోగా వస్తున్నాను, స్లోగా వెళ్తున్నాను. సైకిల్ అంతా స్పీడ్ తొక్కుతా, చిన్న స్పీడే కదా, స్లోగా తొక్కుంటే నేను వెనకాల చాలా స్లో అవుతుంది. అప్పటికే టైం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోవాలి తొందరగా. చీకటి, అటు ఇటు అడవులు పొలాల్లో ఉన్నాయి. ఇప్పుడు నేను స్లోగా వెళ్తుంటే నా ముందు ఆయన సైకిల్ స్పీడ్ తొక్కడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా కారణం ఏంటంటే లైట్ అవుతుంది, ఈ లైట్ లోపు నేను వెళ్ళిపోవాలి అని. సర్లే పోన్లే అని చెప్పి చాలా నిదానంగా వస్తున్నాను. మళ్ళీ లోపల అనిపిస్తుంది, నాకు టైం అయిపోతుంది కదా, నాకు ఎందుకు ఈ నొప్పి అని అనిపిస్తుంది లోపల. శరీరం ఏమో పోనీ వచ్చే వెళ్ళిపో, ఎందుకు ఇవన్నీ వాళ్ళకి అలవాటే, వారికి ఆ ఊరే కదా అని చెప్తుంది శరీరం. వారికి అలవాటు అది, వాళ్ళు వెళ్ళిపోగలరులే అని చెప్తుంది శరీరం. లోపల ఆత్మ చూపించని చెప్తుంది. శరీరమేమో అలవాటు అయిపోయింది, వాళ్ళకి వెళ్ళిపోతారు, నీకు టైం అవుతుంది, నీకు ఆ విషయం తెలియట్లేదా, ఇంట్లో వెయిట్ చేస్తారు తెలియట్లేదా, కూడుతున్నా తెలియట్లేదా, వెళ్ళాలని తెలీదా, నీ గురించి నువ్వు చూసుకోవా అని శరీరం చెప్తుంది. లోపల ఆత్మ ఇంకో స్వరం వినిపిస్తుంది. ఫోన్లే ఏదో ఒకటి చేద్దాం, ఒక చిన్న సహాయం కదా అనుకుని స్లోగా వెళ్తున్నాను. ఆ లైటింగ్లోనే వెళ్తున్నాడు. 1 కిలోమీటర్ అయిపోయింది, వెళ్ళిపోతాడు, ఎక్కడ తిరుగుతాడు, గ్రామం మొత్తం నన్ను తిరగలే. 2 అయింది, 3 అయింది, 4 అయింది, 5 కిలోమీటర్లు. 5 కిలోమీటర్ల వరకు నేను అలా స్లోగా వస్తూ ఉంటే నా లైటింగ్లో ఆ వ్యక్తి 5 కిలోమీటర్ల తర్వాత ఒక గ్రామం వస్తే ఆ టర్నింగ్ కొట్టాడు. అక్కడ స్ట్రీట్ లైట్ ఉంది, అక్కడ ఆయన సైకిల్ ఆపాడు. నా బండి అప్పుడు అలా దగ్గరికి వెళ్తుంటే నా బండిని ఆపాడు. బాబో నా కోసం నేటి స్లోగా వచ్చినావు అన్నాడు. అవును నీకోసమే అన్నాను. అమ్మ నాయన అర్ధరాత్రి దేవుండెక్క దొరికిస్తున్నావు నాకు అన్నాడు. దీంట్లో అన్నట్టు వెళ్ళిపోవచ్చింది కదా అన్నాడు. లేదు మీరు లైటింగ్లో వెళ్తున్నారని చూసింది, చాలా చీకటి ఉంది, బండి లైట్ పడుతూనే వెళ్ళడం కష్టంగా ఉంది ఈ రోడ్లో, మీరు సైకిల్లో అంటే చాలా సాయం చేశావు బాబా, చాలా సాయం చేశారు. ఇలా బొక్కిలా పుట్టినాడు, మంచి సాయం, నా మొహం కనపట్ల చీకట్లో, చాలా సాయం చేశావు బాబు అని అలా అన్నాడు. వయసు ఎంత అని అడిగాడు. వయసుతో నీకేం పని అన్నాను. అంటే చిన్నోడో పెద్దోడో తెలియలేదు, గొంతుకేమో బండగా ఉంది, చిన్నోడో పెద్దోడో తెలియలేదు, ఇంత సాయం చేసామంటే పెద్దోడు అయ్యింటాడేమో అనిపించింది. నేను చిన్నోడనో పెద్దోడనో గొంతుకు బండగా ఉందో సన్నగా ఉందో కాదు, నేను సహాయం చేయడానికి కారణం నేను నమ్మిన యేసు ప్రభు అలా చేయమన్నాడు కాబట్టి చేశానండి. మీ పేరేంటి నాకు తెలియదు, మీరు ఎవరో నాకు తెలియదు, ప్రభు చెప్పిన దాన్ని బట్టి నేను ఆ పని చేశాను అన్నాడు. అమ్మ నాయన యేసు ప్రభు నమ్మిన వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఉన్నారు ఏంటి అన్నాడండి. మా ఊర్లో కూడా ఉన్నారు బాబోయ్ అన్నాడండి. సర్లే నాయన మంచిగా వచ్చినాం అన్నాడు.
5 కిలోమీటర్లు స్లో చేసిన పని యేసు ప్రభు నమ్మినోళ్ళు కూడా మంచోడు ఉన్నాడే అని ఒక వార్త తెలియని చూడండి. వార్త ఇప్పుడు నా స్వార్థం చూడలే, నా పరిధి చూడలే, దాటి ఆ పని చేయడానికి ఇష్టపడ్డాను. నా కష్టమే అది, నాకు భయంకరమే అది, నా పరిస్థితి వేరు. ఇంకా 25 కిలోమీటర్ ప్రయాణం ఉన్నది ఆయన వెళ్ళిపోయిన తర్వాత. ఇప్పుడు అది చేసిన ఒక్క చిన్న పని నా పరిధిని దాటి నా స్వార్థం చూడకుండా ఆ వ్యక్తికి సహాయం పడడానికి ప్రయత్నించానే. ఒక్క మాట చెప్పే అవకాశం నాకు దొరికిందే. ప్రభువు నమ్మితే ఇలా ఉంటారు అనే క్రియల్లో చూపిస్తారని ఒక్క చిన్న అవకాశం తీసుకున్నానే. ఇప్పుడు నా దగ్గరున్న వెలుగు నా బండిది. రాత్రిలో ఆలోచిస్తున్నాను, బండి వెలుక్కే ఒకరిని క్షేమంగా తీసుకెళ్ళినప్పుడు నా బ్రతుకులో ఉన్న వెలుగుని చూపించి నరకా నుంచి తప్పించే ప్రయత్నం నేను చేస్తున్నానా? ఇది నా ప్రశ్న. నా బండి వెలుక్కే ఒక ఇల్లు, పెంగిటి ఇల్లు, ఆ ఇంటికి క్షేమంగా వెళ్ళాడే, నా లోపల ఉన్న ఆ వాక్యపు వెలుగుని చూపించి ఎవరినైనా నడిపిస్తున్నానా అనే ప్రశ్న నన్ను తెలిసినారు. వెళ్ళి వాక్యం చెప్పొచ్చాను, కానీ లోపలంతా వేదన. బండి వెలుక్కి దిగాడు, నా వెలుక్కి దిగే స్థాయికి నేను రావాలి. నా లోపల ఉన్న ఆ వెలుగు దేవుని పెట్టాడు. నేనే ఆ వెలుగు అంటున్నాడు, ఆయన కాదు నేనంట. నేను చూపించగలుగుతున్నానా అని పట్టుకుంది ఆ రోజు నుంచి. ఇప్పుడు ఆలోచిద్దాం. మనము లోకానికి వెలుగే ఉన్నాం. మన వెలుగు మనకే కనిపిస్తుందా? మన వెలుగు ఇతరులకు కనిపిస్తుందా? ఇది నా బాధ, ఇది నా ప్రశ్న. మనకు కనపడనే గగనం, ఊరోలుకా కదా. ఇప్పుడు బైబిల్లో స్పష్టంగా చెప్తుంది మన లోకానికి వెలుగే ఉన్నాం. ఇప్పుడు మన పరిధిని దాటడం రావాలి. మనకున్న ఇప్పుడు అలవాటు ఏంటంటే నా వాళ్ళు, నా ఇంటోళ్ళు, మా ఇంటోళ్ళు, నా పిల్లలు, నా కుటుంబము, నా ఇల్లు, నా జీవితం. ఇప్పుడు నా అనే దాని నుంచి దాటి రావాలి, మా అనే పదానికి రావాలి. నా నుంచి మా దగ్గరికి రావాలి. ఇప్పుడు మా ఊరిలో ఉన్న పిల్లలు, మా ఊరు ఇది పట్టుకోవడం నేర్చుకోవాలి. ఇప్పుడు మీ పరిధిని దాటి రావాలి. మీ పరిధి లోపల ఉంటే మీ స్వార్థం, ఖచ్చితమైన స్వార్థపర లక్షణం అది. మీ పరిధిని దాటి మనలో ఉన్న వెలుగుని ఇతరులకి చూపించే స్థాయికి మనము ఎదగాలి, రావాలి. మన ద్వారా కొన్ని విషయాలు చెప్తాను. ఆ 5 విషయాలు మాట్లాడతాను. 5 విషయాల్లో ఆ వెలుగు మన నుండి వస్తుందా లేదా ఒకసారి మనం పరీక్షించుకుందాం. అది రావట్లే అంటే మన స్వార్థం మన దగ్గరే ఉండిపోయింది అని అర్థం. యోహాను సువార్త 13వ అధ్యాయం. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ మాట. మీరు ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలని ఒక కొత్త ఆజ్ఞను ఇస్తున్నాను మీకు. నేను మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా అలానే ప్రేమించాలి. మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమగా ఉంటే దానిని బట్టి మీరు యేసు ప్రభుకు శిష్యులని తెలుస్తుందంట. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నాను, మీరు ఒకరిని ఒకళ్ళ ప్రేమగా ఉండాలి. ఇది మొదట మాట చెప్పాడు. ఆ ప్రేమ ఎలా ప్రేమించాలంట? యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలంట. మనకి నచ్చినట్టు కాదు, మనకి కావాల్సినట్టు కాదు. మనకి మంచి చేస్తే ప్రేమిస్తాం, చెడ్డ చేస్తే ద్వేషిస్తాం. ఇలాంటి ప్రేమ కాదంట. ప్రత్యేకంగా చెప్పేశాడు, ఎలా ప్రేమించాలో చెప్పేశాడు. మనకి నచ్చినట్టు మనోళ్ళతో ఉన్నట్టు కాదు. ప్రభు ఎలాగైతే ప్రేమించాడో మనం కూడా అలాగే ప్రేమించాలి. మనము ఒకరిని ఎడల ఒకరు ప్రేమగా ఉండాలి. ఆ ప్రేమ ఎలా ఉండాలి? యేసు ప్రభు ఎలా ప్రేమించాడో అలా ప్రేమించాలంట. ప్రేమిస్తే అప్పుడు ఏమవుతుందంటే పరిణామం అక్కడ, అప్పుడు యేసు ప్రభు గురించి తెలుస్తుంది అని చెప్తున్నాడు. నుదుటిన బొట్టు లేకపోతే క్రైస్తవులను తెలిసిపోతే తెలీదా? ముసుకేస్తే, చేతిలో ఈ బైబిల్ ఉంటే, మాటకు ముందు మాట తర్వాత స్తోత్రం అంటే
తెలిసిపోతే తెలీదా? ఇప్పుడు ఇక్కడ ఎలా తెలియాలంటున్నాడు ఎందుకు బైబిల్లో? బొట్టుని బట్ట, మూసుకుని బట్ట, బైబిల్ బట్ట. ఆయన ఎలాగైతే ప్రేమించాడో అలా ప్రేమిస్తే అంట అప్పుడు తెలుస్తుంది అంట. కష్టమే, చాలా కష్టమే. యేసు ప్రభు గురించి ప్రజలకి తెలియాలంటే ఒకే ఒక్క మార్గం ఉందంట. అది యేసు ప్రభు నిన్ను నన్ను ఎలా ప్రేమించాడో మనం వాళ్ళని అలా ప్రేమించాలంట. ప్రేమిస్తే ఆహా యేసు ప్రభు నమ్మను ఇలా ఉంటారా, మీ దేవుడు ఇలా ప్రేమించాడా అని తెలుస్తుందంట. ఇప్పుడు మన పిల్లల్ని ప్రేమిస్తాం, మన భర్తను ప్రేమిస్తాం, భార్యను ప్రేమిస్తాం, మన వాళ్ళని ప్రేమిస్తాం. యేసు ప్రభు ప్రేమించినట్టు ప్రేమిస్తామా, మనకు నచ్చినట్ట? ఇప్పుడు మన పరిధి ఏంటి? మన పరిధి ఏంటి? మన పిల్లలు. ఇప్పుడు ఒకడిని ఎడల ఒకడు అని చెప్పాడు అంటే అందరి ఎడల, మనకు తెలిసిన అందరి ఎడల ఎలాగైతే యేసు ప్రభు నన్ను ప్రేమించాడో నేను అలా ప్రేమించడం ప్రారంభించాలంట. అప్పుడు యేసు ప్రభు గురించి తెలుస్తుందంట. ఎంత తంతు అవుద్దంటారా? మీరు యేసు ప్రభు నమ్ముకోండి అంటే తెలుస్తుంది. ప్రార్థన చేసుకోండి, కష్టం ఉంది ప్రార్థన చేసుకోండి. ఇలాంటి కబుర్ల వల్ల తెలుస్తాయి తప్ప ప్రేమను బట్టి తెలియదు. ఈయన ఎలా కోరుకుంటున్నాడు ఎందుకు? ఆయన ప్రేమను బట్టి యేసు ప్రభు ఎవరో తెలియాలంట ప్రజలకి. ఇది ఇష్టపడుతున్నాడు ఆయన. ఈ వెలుగును ఆశిస్తున్నాడు ఆయన. ఈ వెలుగును మనలో పెట్టాడు. ఆ వెలుగును కనపడలేకుండా కొంచెం కింద పెట్టాం మనం. ఇప్పుడు మన నా 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 పరిధి దాటి నేను ప్రేమించడం ప్రారంభించాలి. రెండో విషయం చెప్తాను నేను. ఇది మొదటిది. రెండో విషయం, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ మాట చూడండి ఒకసారి. దేవుని నానా విధమైన కృప విషయమై ఇక్కడ రైట్ మళ్ళీ ఒకసారి చదవండి. అది దేవునికి నానా విధాలైన కృపను గురించి ఒక్కొక్కరు కృప వరము పొందిన కొద్దీ ఒకరికొకరు కృప ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు ఎందుకు అందులో చదవండి మళ్ళీ. దేవుడి దగ్గర నుంచి నానా విధాలమైన కృపను పొందుతున్నాము అయ్యుండి ఒకడికి ఒకడిని ఉపచారం చేసుకోమన్నాడు. ఇప్పుడు కృప మనం పొందుకున్నాం నానా విధములైన అనే పదం వాడాడు. అంటే అనేక రకమైన కృపలు మనము పొందేసుకుని ఉన్నాము. ఇప్పుడు ఆ కృపని ఎందుకు పొందుకున్నామో కింద భాగంలో రాశాడు. మనము ఒకడిని ఉపచారం చేయడానికి పొందుకున్నాము. కృప ఎందుకు పొందుకున్నాం? కృప అని పాడ్డాక మనం ఏ కృప అయితే పొందామో ఆ కృపని పంచడానికి ఆయన ఎందుకు ఇచ్చాడు? ఇప్పుడు మనకి పంచాలని ఇచ్చాడు. ఆ కృపని పంచాలని ఇచ్చాడు. ఆయన ఉద్దేశం అది. మనం ఏం చేస్తాం? దాచేస్తాం, కృపలు ఉంచేసుకుంటాం, బయటికి రానివ్వం. గుడ్లు పెడుతుందా? లేదు, అలా దాస్తాం. మీరు వంట మాస్టర్లు ఉంటారు, వంట వండేవాళ్ళు ఉంటారు. ఆ వంట వండేవాళ్ళ దగ్గర మీరు శిష్యరకం వెళ్ళారనుకుందాం. శిష్యరకం వెళ్తే మీకు అన్నీ చెప్పాడు, కొన్ని దాహేస్తాడు. ఎంత టేస్ట్ ఎలాగొచ్చింది అన్నారు, అదంతే అంటాడు, చెప్పడాడు. కారణం ఏంటి? నేర్చేసుకుంటావు, నువ్వు కొత్త షాప్ పెట్టేస్తావు అని భయం. ఇక చాలామందికి ఉన్న భయాలు ఏంటంటే వారికి ఏదైనా వస్తే అది పంచడానికి చాలా ఇబ్బంది పడతారు. పంచడానికి ఎందుకంటే వాడికి వెళ్ళిపోద్ది, నా దగ్గరే ఉండాలి. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం మీ దగ్గరే ఇప్పుడు కొత్త జబ్బులు వచ్చేస్తున్నాయి కదా, కొత్త అనారోగ్యాలు వచ్చేస్తున్నాయి కదా. ఆ కొత్త అనారోగ్యాలు వస్తున్నప్పుడు మీరు ఏదో ఒక మందు తయారు చేశారు. ఆ మందు ఎలా చేశారు మీకే తెలుసు. ఎవరు ఆ మందు వాడుతున్నారో ఆ రోగం న్యాయం అయిపోతుంది.
బాగైపోతుంది. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చారు, మందుల కంపెనీ వాళ్ళు. మాకు చెప్పండి అన్నారు. చెప్పొద్దు వస్తుందా? చెప్తాను సరే. నాకేంటి, నాకు ఎంత చెప్తామో చెప్పమో తెలియదు. ఇప్పుడు చూడండి, ఆ మందు వాడడం వల్ల బాగుపడతాడు అనే ఆలోచన పోయి నాది మందు, స్వార్థంతో ఉంటాం మనం. ఇప్పుడు మనకు వచ్చిన కృపావరాన్ని అంట పంచడానికి ఇచ్చాడంట. ఆ విషయం పంచుతాం. మరి అది మన కృప పంచుతామా? మన కృప పంచం, పొందుతూనే ఉంటాం తప్ప పంచే ప్రయత్నం మనం చేయం. మనం ఏదైతే పొందుతున్నామో అది మన పరిధి దాటి అది పంచడానికి ప్రయత్నం చేయాలి. మూడో భాగం చెప్తున్నాను, మూడో వేలు చెప్తాను. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ మాట. ఒకని భారమునొకడు భరించి ఇలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఒకని భారము ఒకరు భరించి. ఎవరి నియమం ఉంటుంది? ఇలాగు క్రీస్తు నియమము పూర్తిగా నెరవేర్చాలంట. ఒకని భారము ఒకరు. మీకున్న కొన్ని భారాలు దేవుడు తీయలేదా? తీస్తాడు. కొన్ని భారాలు మీకు భారం అనిపించినప్పుడు అమ్మయ్య దేవునికి స్తోత్రం అంటున్నారు. కానీ ఇప్పుడు మనం ఎందుకు భరించాలి? ఇప్పుడు ఒకని భారము భరించాలి. భారం అంటే ఎందుకు ఏంటి? వారికి ఉన్న ఇబ్బందులు, వారికి ఉన్న కష్టాలు, వారికి ఉన్న ఏ వేదనలు ఉన్నాయో ఆ వేదనల విషయంలో ఒకని భారము ఒకరు భరించి, అది క్రీస్తు నియమం నెరవేర్చిన వారు అవుతారంట. ఇంతకీ ఒకరి భారం మనకి ఎలా తెలుస్తుంది? అంటే ముఖం ఏలాడబెట్టేసి నీరసంగా ఉంటే అప్పుడు తెలుస్తుందా? మొహంలో పెట్టావు అని అడిగితే అప్పుడు ఒకరి భారం ఒకరికి మనకి ఎలా తెలుస్తుంది? భరించమని చెప్పాడు, బైబిల్లో చెప్తుంది. అది మనం వెలిగేవన కాబట్టి ఒకరి భారం ఒకరు భరించాలి. ఎప్పుడు తెలుస్తుంది? ఇందుకే ఒకరు భారం, ఒకడు భారంగా ఉన్నాడు, ఒకడు నొప్పుగా ఉన్నాడు, ఒకడు బాధగా ఉన్నాడు, ఒకడు వేదనగా ఉన్నాడు, ఒక శోధనలో ఉన్నాడు అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది? ప్రార్థన చేస్తున్నప్పుడు. ఓకే, మెయిన్ ఎప్పుడు? మీరు మాట్లాడినప్పుడు తెలుస్తుంది. ఎవరితో? ఆ వ్యక్తితో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ భారం ఏంటో తెలుస్తుంది. మొన్న ప్రార్థన అయింది నాగమణి గారి ఇంట్లో, అయిందా లేదా? మీ అప్ప చెల్లెలందరూ ముగ్గురు దగ్గర కూర్చున్నారు, వేరే కూర్చున్నారు? ఈ అప్పచెల్లెలు ఈ ఇద్దరు అప్పచెల్లెలు దగ్గరే కదా. కొత్త వాళ్ళు ఒకరు రానిచ్చారు మీ మధ్యలోకి. వచ్చిందా? కొత్త ఆంటీ వచ్చిందా? కొత్త అక్క వచ్చిందా? కూర్చున్నారా? మీ ముగ్గురు, మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా టక్కని పక్కన ఉంటారు. మీ ముగ్గురు టక్కని. పోనీ మీరు ఎక్కడైనా దూరాలా, మీరు ఇక్కడ తుమ్మితే మా ఎక్క తుమ్మింది అని తెలుస్తుంది, అంత దగ్గరే. ఇప్పుడు బయట ప్రాంతానికి వెళ్తున్నప్పుడు మీ ముగ్గురు కొంచెం వేరుపడి కొత్త వాళ్ళ దగ్గర వేరు కూర్చోవచ్చు కదా. ఇప్పుడు ఒకరి భారం ఒకటి ఎప్పుడు తెలుస్తుంది? పక్కకి వెళ్ళి కూర్చుంటే మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది. దా ఎక్కదా పక్కన కూర్చో. ఏది పెద్దకి చిన్నకేది? దా ముగ్గురు అప్ప సెల్లు అంటుకుని కూర్చుంటారు. ఇంకొకటి రానివారు మధ్యలోకి. ఇప్పుడు ఒకటి భారం ఒకటి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మీ ముగ్గురు వేరుపడి, మీ ఇద్దరు వేరుపడి వెళ్తే మాట్లాడితే అప్పుడు తెలుస్తుంది. కొత్త వాళ్ళందరూ వచ్చారు, బయట వాళ్ళు వచ్చారు, వాళ్ళతో మాట్లాడాలి, కూర్చుని మాట్లాడు. ఆఖరికి భోజనం టైం కూడా దాకా భోజనం పెట్టేస్తున్నారు. ఇంకో ఆంటీ వద్దు మనకి, ఇంకో ఎక్క వద్దు మనకి, ఇంకో సెల్లు వద్దు మనకి. మరి భారం ఎప్పుడు తెలుస్తుంది? మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీ వెలుగు ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి? ఇప్పుడు మీ స్వార్థం ఎక్కడ ఆగింది తెలుసా? నా అక్క, నా అత్త, నా చెల్లి, నా ఇక్కడ ఆగింది. మీ పరిధి దాటట్లేదు. వెలుగుగా పెట్టడం అనని ఇక్కడ మీరు వేరుపడి
వాళ్ళతో మాట్లాడి ఎలాగున్నారు, ఏంటి, ఎక్కడ, ఎప్పుడు ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇవన్నీ మాట్లాడితే సరే అండి మీ గురించి నేను ప్రార్థన చేస్తాను, తప్పకుండా బాగవుతుంది, ఒక్క మాట చాలు. ధైర్యంగా వెళ్తారు. మనమేమో ఆ వెలుగుని దాచేస్తాము, మనం వదలం, పరిధిని దాటం. ఒక్కరి భారం ఒకరు తెలియాలంటే మీరు వేరుపడి వెళ్ళి మాట్లాడి తెలుసుకుని అప్పుడే అవుతుంది. మీ దగ్గర మీ వాళ్ళ దగ్గర కూర్చుంటే అవదు. ఈ భారాలు మోయడం రావాలి. ముందు మోయాలంటే తెలుసుకోవడం రావాలి. తెలుసుకోవాలంటే మీ నా అనేది అయిపోయి అప్పుడే 4వ విషయం చెప్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ మాట చూడండి. ఏంటది? దేవుని యందు భయంతో అందరికీ కొందరగా అందరికీ లోబడి ఉండాలా? ఒకరితో ఒకరు ఎందుకంటే అందరితోనే కొందరితోన్నది. మీరు బైబిల్ సరిగ్గా చదివితే మీకు అర్థమవుతుంది. ఒకరితో ఒకరు అన్నాడు. అలా ఉందా? కింద ఈ పై 21 చదువు. 21 ఏముంటుంది? కాదు 21 5:21 ఒకరిని ఒకరు. ఇప్పుడు చూడండి, నేను రానమ్మ ఒకరిని ఒకరు. ఇప్పుడు మీరు లేరు కదా. ఇప్పుడు నేను రజితమ్మ, నేను కుమారమ్మ, నేను సచితమ్మ. ఇప్పుడు అందరూ వచ్చారు రాలేదా? నాతో పాటు ఎవరు ఉంటారో వాళ్ళతో నేను లోబడి ఉండాలని అర్థం. ఇప్పుడు అందరూ కొందరు. ఇప్పుడు అందరూ కొందరా? అందరు కదా. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా చూడండి. నేను రానమ్మ ఒకరితో ఒకరు. రానమ్మ గారు వెళ్ళిపోయారు. ఇప్పుడు రానమ్మ, ఇప్పుడు రజితమ్మ, నేను, కుమారమ్మ, స్వచ్ఛతమ్మ, మీ అందరూ వచ్చారు లేదా? ఇప్పుడు నాకు అందరితో ఉండాలా కొందరితోనేనా? అందరితోనే. నాతో పాటు ఎవరుంటారో వారందరితోనే ఒకరిని ఒకరు లోబడి ఉండాలి. ఇందుకు లోబడ్డం అంటే ఏంటి? ఇందుకే లోబడ్డం అంటే ఏంటి? వాళ్ళ అభిప్రాయాల్ని తీసుకోవాలి, వినాలి, ఒప్పుకోవాలి, సరే అని చెప్పాలి. ఎక్కడ కూడా అభిప్రాయ భేదాలు లేకుండా ఉండాలని అర్థం. ఒకరిని ఒకరు లోబడ్డ అంటే సరే ఓకే అయితే నాకు అలాగైతే అవదండి, అలా చేయలేనండి, ఇది కాదు. ఒకరితో ఒకరు లోబడి ఉన్నప్పుడు క్రీస్తు నియమం అక్కడ జరుగుతుంది. ప్రభువుని బట్టి అని మాట్లాడతాడు. ప్రభువుని బట్టి ఈ లోబడ్డం అనేది రావడానికి ఖచ్చితంగా ప్రయత్నించాలి. ఆఖరి చెప్తాను నేను. ఆఖరి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం. ఎందుకంటే మనము ఆయన యందు దేవుని నీతి అవునట్టు 5:20 కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు మేము క్రీస్తుకి రాయబారులమై. రైట్. ఇక్కడ మళ్ళీ ఒకసారి చదవండి. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్టు నేను అని పెట్టండి. ఇప్పుడు నేను క్రీస్తుకి రాయబారి అయి ఉన్నాను. రైట్. ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ఎవరైతే యేసుప్రభుని నమ్ముతారో పట్టుకుంటారో వారు క్రీస్తుకి రాయబారులు, అంబాసిడర్స్ అంటారు. రాయబారులు అంటే ఏంటంటే ప్రత్యక్షంగా యేసుప్రభు ఉండడు ప్రత్యక్షంగా. యేసుప్రభుకి బదులుగా కొన్నిసార్లు కొన్ని పెళ్ళిళ్ళు అవుతున్నప్పుడు మీరు వెళ్ళలేని పరిస్థితిలో
మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో మీ ఇంటి పేరు వాడిని ఒకటి పంపిస్తారు చూడండి. కొన్ని పెళ్ళిళ్ళలో, కొన్ని ఫంక్షన్స్లో మీరు వెళ్ళకపోతే మీ తరఫు నుంచి మీ ఇంటి వారిని ఒక వ్యక్తిని పంపించి మా ఇంట్లోంచి ఒక వ్యక్తి వచ్చాడు అనేది ఒక రుజువు పరుస్తారు. ఇప్పుడు ఆ ఒక్క వ్యక్తి ఎవరికి సంబంధించింది? మీకు సంబంధించిన వ్యక్తి. మీకు సంబంధించిన వ్యక్తుల్లో, మీ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల్లో ఒక్క వ్యక్తి వెళ్ళాడు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే యేసు ప్రభుకి సంబంధించిన రాయబారులు ఎవరంటే మనము. ఇక్కడ ఉంటున్నా, కోటికలో ఉంటున్నా మనము క్రీస్తుకి రాయబారులము. ఇప్పుడు ప్రజలు యేసు ప్రభుని చూస్తారా, మనల్ని చూస్తారా? ఇప్పుడు రాయబారులు ఎవరు మరింతకి? మనమే. కాబట్టి మనం రాయబారులం కాబట్టి మనలో బట్టి ప్రభుని చూస్తారు. ఈ రాయబారికి చాలా బాధ్యతలు ఉంటాయి. దేశంలో ప్రతి దేశంలో భారతదేశపు రాయబారులు ఉంటారు. ప్రతి దేశంలో రాయబారులు. ఇప్పుడు మన దేశంలో ఇతర దేశాల రాయబారులు కూడా ఉంటారు. ఆ దేశం అంతటికీ ఒకే ఒక రాయబారి మన దేశంలో ఉంటాడు. మన దేశంలో ఉన్న ఒక వ్యక్తి వెళ్ళి రాయబారిగా మిగతా దేశంలో ఉంటాడు. ఈ మధ్యకాలంలో మీరు విన్నారో లేదో తెలియదు కానీ ఒక గోదావరి జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి అరబ్, కువైట్, ఖతర్ అక్కడ వెళ్ళి అక్కడ పనులు చేయడానికి వెళ్తారు. ఈ గోదావరి జిల్లా వాళ్ళు, కర్నూలు సైడ్ వాళ్ళు కొంచెం ఎక్కువగా, కరీంనగర్ సైడ్ వాళ్ళు ఎక్కువ ఆ అరబ్ దేశాలకు వెళ్తూ ఉంటారు. వెళ్ళి అక్కడ పనులు చేస్తూ ఉంటారు. సాయిబుల దగ్గర, అరబ్ వాళ్ళ దగ్గర పనులు చేయడానికి వెళ్తూ ఉంటారు. ఇంటి పనులు చేస్తారు, వంట పనులు చేస్తారు, డ్రైవర్ పనులు చేస్తారు. కొందరు పశువులను కాపాడడానికి, పశువుల కాపరి కింద వెళ్తూ ఉంటారు. అందులో ఒక గోదావరి జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి పశువుల కాపరి కింద వెళ్ళాడు అరబ్ దేశాలు. ఆ పశువుల కాపరి మనకులాగా ఈ షెడ్ ఉండి, ఈ ఫ్యాన్లు ఉండి, అన్నం, నీటు అన్నీ ఉండవు. అది ఎడారిలో ఉంటాయి. కరెంట్ ఉండదు, సరైన నీళ్ళు ఉండదు, ఫోన్లు సరిగ్గా ఉండవు, ఏవి ఉండవు. ఎడారిలో చుట్టుపక్కల మీకు ఇంకేమీ కనపడదు. ఇసుకే. భయంకరమైన వేడి, 50-60 రేంజ్లో ఉంటుంది వేడి. అంత వేడిలో, అంత ఎడారిలో ఒంటెలు ఉంటాయి, మేకలు ఉంటాయి. ఇవన్నిటిని చూసుకోవడం కోసం వెళ్తారు. చాలా కష్టమైన పని. పశువులకి నీళ్ళు పెట్టాలంటే కొన్ని కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి, బండ్లలో నడుచుకుంటూ వెళ్ళి నీరు మోసుకొచ్చి వారు పెట్టాలి. ఆహారం సరైనది ఉండదు, తిండి సరిగ్గా ఉండదు, కరెంట్ ఉండదు సరిగ్గా. తెచ్చిన ఆహారం పాడైపోద్ది. వారానికి ఒకసారి వస్తాడు, వచ్చి వారానికి సరిపడి ఇచ్చిపోతాడు. అది ఉంటుందో పాడైపోతుందో వీడికి ఏం తెలియదు. అంత భయంకరమైన కష్టాల్లో అక్కడ వారు ఉంటారు. అలాంటి ఇబ్బంది పడుతున్న వ్యక్తి ఇంటికి వెళ్ళిపోతారంటే ఆ ఓనర్ వెళ్ళనివ్వట్లే, పాస్పోర్ట్లు లాక్కుంటారు, వెళ్ళనివ్వరు. అక్కడికి వెళ్ళిపోయారంటే ఒకసారి ఇరుక్కుపోతారు. అక్కడికి వెళ్తే ఇంకా చాలా ప్రమాదం. అక్కడ సెటిల్ అయ్యేది ఎవరైనా ఉన్నారంటే, బాగా సెటిల్ అయ్యేది ఎవరైనా ఉంటే డాక్టర్లు తప్పించి ఇంకెవ్వరూ అరబ్ దేశాల్లో ఉండలేరు. అందరినీ కుక్కలను చూసినట్టు చూస్తారు అక్కడ వాళ్ళు. ఎంత పెద్ద ఉద్యోగం వస్తాడైనా వాళ్ళ దగ్గర వాళ్ళ చెప్పు కింద కుక్కే. ఒకే ఒకటికి మర్యాద ఇస్తాడు, అది డాక్టర్. ఎందుకంటే వాడి ప్రాణం వాడి చేతిలో ఉంటుంది కాబట్టి భయం. ఇంకా మిగతా ఎవరికి మర్యాద. ఇంకా ఈ కింద స్థాయి పనుల కంటే ఇంకా అస్సలు పని ఉండదు. ఇప్పుడు ఆ వ్యక్తి ఇబ్బంది పడుతూ ఎంత వెళ్ళిపోతానన్నా వెళ్ళలేకుండా ఆపేస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి చేసిన పని, ఒక ఫోన్ ఎలాగైనా సంపాదించి వీడియో రికార్డ్ చేశాడు. చేసి నాకు ఈ కష్టంగా ఉంది, ఎలాగైనా నన్ను బయట పెట్టండి, నేను బయటకు వచ్చేయాలి, మా ఊరు వెళ్ళిపోవాలి, మా పిల్లల దగ్గరికి వెళ్ళిపోవాలి, అది రావడం కూడా డబ్బు లేదని వీడియో చేస్తే మన ఆంధ్ర గవర్నమెంట్ అది చూసి, ఆ వీడియో చూసి అక్కడున్న రాయబారికి, ఎవరు ఇండియన్ రాయబారి చెప్పింది, పలానా వ్యక్తి మన ఇండియా వాడు, మన ఆంధ్ర వాడు అక్కడ ఇరుక్కుపోయి ఉన్నాడు, రాలేకపోతున్నాడు అని అక్కడ రాయబారికి, కువైట్లో ఉన్న రాయబారికి చెప్తే గంటలోనే బండి పంపించి ఆ వ్యక్తిని తీసుకొచ్చి అదే పూట ఫ్లైట్ ఎక్కించి ఇండియాని పంపించారు. ఇప్పుడు గమనించండి, కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలల నుంచి ఆ వ్యక్తి ఇబ్బంది పడుతున్నాడు, దారి దొరకలేదు, బయటకు వెళ్ళడానికి, పారిపోయాడా కాల్చి చంపేస్తారు అంతే, అంత భయంకరం. అలాంటి పరిస్థితుల్లో భారతదేశపు రాయబారి అక్కడ ఉన్నాడు. ఆయన బయటికి రావడానికి కారణం ఆ రాయబారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ ఉంటే బట్టలు ఇచ్చి, ఆహారం ఇచ్చి, టికెట్లు తీసి ఎక్కిచ్చి పంపించి, చేతులు డబ్బులు పెట్టి పంపించారు. ఇప్పుడు ఆ వ్యక్తి కష్టం వచ్చింది, ఎక్కడికి వెళ్ళాడు? రాయబారి దగ్గరికి వెళ్ళాడు, భారతదేశపు రాయబారి దగ్గరికి వెళ్ళాడు. ఆ రాయబారి ఏం చేశాడు? క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు మనం ఎవరు ఉంటుంది బైబిల్? మనము రాయబారులము. మన దగ్గరికి ఎవరైనా వస్తారా? అలాగా సమస్యతో వస్తారా? కష్టంతో వస్తారా? నష్టంతో వస్తారా? బాగోలేదని వస్తారా? ఆరోగ్యం బాగోలేదని వస్తారా? ఎవరైనా
క్రైస్తవ్యంగా ఉన్న మన క్రైస్తవ రాయబారులుగా ఉంటాం మనము మన దగ్గరికి వస్తున్నారా? ఎందుకు రారో తెలుసా? మన స్వార్థం మన దగ్గర ఉంది. పరిధి దాటలేకపోయాం. ఇంకా మనం పరిధి దాటి పని చేయడానికి ప్రయత్నిస్తే, పరిధి దాటి మాట్లాడడానికి ప్రయత్నిస్తే, పరిధి దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అప్పుడు ఆ క్రీస్తు రాయబారి లక్షణాలు బయటపడతాయి. ఈరోజు ప్రభు మనందరి దగ్గర రావడానికి ఎక్కడో ఇజ్రాయిల్, ఎందుకు ఎలా వచ్చింది ఇక్కడికి యేసు ప్రభు? పరిధి దాటాడు కాబట్టి, ఆయన గురించి ఆలోచన కాబట్టి వచ్చింది. ఈరోజు మన పరిధి మన ఇల్లే, మన పరిధి మన కుటుంబమే. అది దాటి వెళ్ళే పరిస్థితి లేదు. మన క్రీస్తుకు రాయబారులుగా ఉన్నాం, వెలుగుగా ఉన్నాం. మనము ఇతరులకి, మనం పొందుకున్నది ఇతరుల కోసము, అంతేగాని మన స్వార్థం కోసం కాదు. ఇప్పుడు ఇలాంటి విషయాల్లో ప్రయాసపడదు. ఆ వ్యక్తికి బాగలేదు, ఆ వ్యక్తి ఇంట్లో కష్టంగా ఉంది, ఆ వ్యక్తి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ వ్యక్తి కోసం నేను మోకరిస్తున్నాను, ఆ వ్యక్తి కోసం నేను ఉపవాసం ఉంటున్నాను, ఆ కుటుంబం కోసం నేను ఉపవాసం ఉంటున్నాను, ఇలాంటివి ఉంటాయి మనకి? ఉండవు. ఎందుకంటే మన పరిధి మనకే ఉంది, దాటి వెళ్ళట్లేదు. మనము అలాంటి విషయాల్లో ప్రయాసపడి, ఏది క్రీస్తు పడినట్టు అలాంటి విషయాల్లో ప్రయాసపడి అప్పుడు ప్రభు దగ్గరికి వెళ్దాం. మన విషయాలు ఇంకా మాని మనం పరిధి దాటి ఇతరులకి మనం వెలుగ్గా క్రీస్తుకి రాయబారులాగా మనం మారుదాం. కళ్ళు మూసుకుందాము, ప్రార్థన చేద్దాం.